నేను మాదే సుజాత, న్యాయవాది. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, గత 3 సంవత్సరాలుగా నేను విమర్శిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో జడా శ్రవణ్ కుమార్ గురించి నేను నా ఫేస్బుక్ వాళ్ళపైన పోస్టులు పెట్టడం జరుగుతుంది. అది నా పర్సనల్. అది ఎందుకు పెడుతున్నానన్నది వాడెవడైతే ఉన్నాడో ఆ జడా శ్రవణ్ కుమార్ అనేవాడు, వాడికి తెలుసు. వాడి లుచ్చా బ్యాచ్కి తెలుసు. వాడు కుహనా మేధావులకి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏ ఒక్కడో కూడా ఎందుకు పెడుతున్నాను అన్నది వాళ్ళు అప్పట్లో విమర్శించారు. నిజాలు తెలుసుకుని ఆ వెధవలందరూ నోరు మూసుకుని కూర్చున్నారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. జడా శ్రవణ్ కుమార్ను కూడా ఇంక్లూడ్ చేస్తూనే నేను రిపోర్టు రెడీ చేయడం జరిగింది. అతను పార్టీ అని చెప్పి ఎలా నష్టపరిచాడు, ఏ విధంగా ప్రవర్తింపజేస్తున్నాడు అన్నది ప్రతి ఒక్కటి క్లియర్. నేను విమర్శించేది జడా శ్రవణ్ కుమార్ని. ఇప్పుడు ఈ మధ్యకాలంగా నేను ఒక పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ మై పర్సనల్. ఎవరు కూడా అందులో ఇంటర్ఫియర్ కావడానికి ఎలాంటి సంబంధం లేదు. అపోజిట్గా వీలైతే సపోర్ట్ చేస్తారు, లేదంటే నో ప్రాబ్లం. నేను పెట్టినటువంటి ఈ మధ్యకాలంగా పెట్టినటువంటి పోస్ట్కి మరి ఈ బ్యాచ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతి ఒక్కరూ లాక్ చేసుకున్న ప్రొఫైలు, ఫేక్ ప్రొఫైల్స్. అరే పిచ్చి ముండా కొడకల్లారా, నిజాలు మాట్లాడితే నిర్భయంగా ఇలాగే ఏడుస్తుందిరా మీ మైండ్ సెట్ అంతా. నిజాలు మాట్లాడితే మీ అహంకార ధోరణి ఏంటో తెలుస్తుంది. అరే బూతులు మాట్లాడుతున్నారు, రకరకాల వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. మైండ్ ఉందారా మీకు? అసలు మైండ్ లేని ముండా కొడకల్లారా, మీరు కనీసం సిగ్గు శరము తెచ్చుకుని బ్రతకండిరా. ఒకరిని అంటమెందుకు, అనిపించుకోవడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలోస్. బుద్ధి జ్ఞానం లేకుండా బుద్ధి లేని వేషాలు వేస్తూ ఉండి కనీసం చదువు ఉండదు, సంస్కారము ఉండదు. మళ్ళీ ఫేక్ అకౌంట్లు పెట్టుకుని మీ బ్రతుకులు వెడదీస్తున్నారు. ఈ మధ్యకాలంగా వచ్చిన నా ఫేస్బుక్ అకౌంట్లోకి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీ బ్యాచే. వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళని కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ నేనేమన్నా మాట్లాడానా, ప్రశ్నించానా, అపోజిట్ చేశానా? మీకు ఎందుకు అంత ఉలుపు? వాడేవాడినో అంటుంటే వాడు ఈరోజు ఈ ఉచ్చ తాగుతున్నాడనా? వైఎస్ఆర్సీపీ ఉచ్చ తాగుతున్నాడనా? ఉలుకుపాటు ఎక్కువైతుంది ముండా కొడకల్లారా మీకు. బుద్ధి జ్ఞానం లేదు ఒక్కొక్కడికి. నోటుకొచ్చిన వల్గర్ మాటలు మాట్లాడుతున్నారు ఫేక్ అకౌంట్లు పెట్టుకుని. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒరిజినల్ అకౌంట్ పెట్టుకుని ఒరిజినల్ అకౌంట్లోకి రండిరా, యూజ్లెస్ ఫెలోస్. అప్పుడు కదా మీరా నేను చూసేది, తలపడేది. బుద్ధి లేని రాసుకెళ్ళి ఎవడో పైసలు పారేస్తూ ఉంటే కక్కుర్తి పైసలకి ఎగబడతా ఉండి సోషల్ మీడియాలో ఎవరు ఏంటి ఎందుకు అనేది తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం వల్గర్ కామెంట్లు పెడుతున్నారు రాస్కెల్స్. హలో జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా హెచ్చరిస్తున్నా. ఎవరైతే నోరు అదుపు, మాట పొదుపు లేకోకుండా నీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవాల్సిన బాధ్యత, అవసరం నీకే ఉంది. ఎన్ని వేల కోట్లు పోస్తున్నావు వాళ్ళకి ఫేక్ అకౌంట్లు పెట్టి ఇష్టానుసారం మాట్లాడమని?
ఈ రోజుకి ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా మాట్లాడి నేను ఫైట్ చేస్తున్న మనిషిని. నాకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు వరకు. అంటే నీ ఇష్టానుసారం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేపించి ఒక సమస్య మీద మాట్లాడినా, సమస్య పరంగా మాట్లాడినా, సమస్య ఉండి మాట్లాడినా వాళ్ళని ఇష్టానుసారం అదేనా లాంగ్వేజ్ మాట్లాడించేది? నీ కూడా ఉన్నటువంటి అనుచరులు, నీ కార్యకర్తలు, అసలు నీకు చిత్తశుద్ధి ఉంటే గనక, ఒక ప్రజల పక్షాన ఉంటే గనక ఈ రకంగా కాదు నువ్వు ఫైట్ చేయాల్సింది, ఫైట్ చేపించాల్సింది. ప్రజల్లోకి పో, నువ్వేంటో అన్నది నిరూపించుకో. శుద్ధపోసు మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు. నీ హయాంలో ఏమీ జరగలేదా? మేము చూస్తూ ఉండలేదా? మేము పోరాటం చేయలేదా? నీ హయాంలో ఎన్ని జరిగినాయో అడుగు. నీ పక్కన ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారిని అడుగు, వాడిని అడుగు. తమాషాలు చేస్తూ ఉన్నారు ఈరోజు. ఎక్కడ ఎంగులాకులు దొరికితే అక్కడ నాకే రకం వాడు జడా శ్రవణ్ కుమార్. వాడిని వాడే అంట, అంతగా మించి కూడా అనగలను. కానీ నేను చదువుకున్న దాన్ని సంస్కారం అడ్డొస్తుంది. సంస్కారం చదువు పక్కన పెట్టాను అంటే కనుక వేరే రకంగా ఉంటాయి వాడికి కూడా మాటలు. బుద్ధి జ్ఞానం లేకుండా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేపించి 100 అకౌంట్లు ఏకంగా అన్నీ ఫేక్ అకౌంట్లే. బుద్ధి ఉండాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత, సంస్కారం లేకుండా పోతుంది మీ వైఎస్ఆర్సీపీ ఫేక్ అకౌంట్లు గాళ్ళతో. జ్ఞానం ఉండదు, చదువు ఉండదు, పొట్టకోస్తే అక్షరం ముక్కుండదు. ఈ విధంగా వాళ్ళ చర్యలు, అతిక్రమించే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయాల్సిన అవసరం నీకే ఉంది జగన్మోహన్ రెడ్డి. మీరు పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అన్నారా? ఇప్పుడు మీరు పొజిషన్ లేనప్పుడు మీరు అన్నారా? మీది మీరు చూసుకోండి. మధ్యలో మాలాంటి అడ్వకేట్ల జోలికి వస్తే జాగ్రత్తగా ఉండదు. ఈ ఫేక్ అకౌంట్ గాళ్ళకి, వాళ్ళని ప్రోత్సహిస్తున్న స్టూపిడ్ ఫెలోస్కి బుద్ధి ఉండాలి. చదువు, సంస్కారం నేర్పాలిరా మురుకుల్లారా. ఫేక్ అకౌంట్లు పెట్టి బూత్ పదజాలాలు, మహిళలని లేదు, పెద్దోళ్ళని లేదు, ఏమీ లేదు. ఏం ఉపయోగం దానివల్ల? సునకానందం పొందుతున్నారా? ఫేక్ అకౌంట్లు పెట్టి వల్గారిటీని ప్రోత్సహిస్తూ. బుద్ధి జ్ఞానం తెచ్చుకుని బ్రతకండి. అరే వాళ్ళు విసిరేసే చిల్లర పైసలకు ఆశపడి మీ మీదకు తెచ్చుకుంటారు ఎందుకురా? పనికిమాలి సన్నాసి ముండా కొడకల్లారా. మీకేదన్నా వస్తే కనుక వాడనేవాడెవడు కూడా నిలబడడు. గతి తప్పిన ముండా కొడుకులు అవుతారు. అప్పుడు ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. అరే ఒరిజినాలిటీ ఎక్కడికి పోదు, ఉంటుంది లోపల అందరికీ కూడా. మాట్లాడలేరా తిరిగి? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే అరే యూజ్లెస్ ఫెలోస్, మీకే హెచ్చరిస్తున్నా. మీరు రోజు తినేది రైతులు పండించినటువంటి అన్నమే అయితే నోరు అదుపులో పెట్టుకోండి మొండా కొడకల్లారా. బుద్ధి జ్ఞానం లేని వేషాలు వేస్తూ ఉన్నారు ఒక్కొక్కడు. అరే గత 4-5 రోజులుగా చూస్తూ ఉన్నా ఇష్టానుసారం కమెంట్స్. అరే మీకు సభ్యత, అసలు సంస్కారం ఏమైనా ఉందారా మీకు? ఏం మాటలు రావి? పోరంబోకు వెదవల్లారా. వాడెవడో అంటాడు, ఇంకొకడు అంటాడు, నువ్వు ఏం చదువులు చదువావు? న్యాయవాదివేనా? అరే పోరంబోకులారా, మెదడు మోకాల్లో పెట్టుకున్న వేషాలు నా దగ్గర వేయొద్దు. మెదడు మోకాల్లో పెట్టుకుని, కనీసం మోకాల్లో ఉందో కూడా లేదో ఒకసారి చూసుకోండి. అరికాల్లోకి ఏమైనా పోయిందేమో. చదువు లేని మూర్ఖులు, సంస్కారం లేని మూర్ఖులు వాగుతూ ఉన్నారు. పిచ్చి వాగుడు, పిచ్చి కుక్క లెక్క, పిచ్చి నా సన్నాసి నా కొడకల్లారా.
సన్నాసి వెదవలారా మీరు. ఎవడో చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఫాలో అవుతూ మీదకు తెచ్చుకుంటున్నారు రాస్కెల్స్. దొంగ అకౌంట్లు అన్నీని. ఒరిజినల్ అకౌంట్ పెట్టుకుని మాట్లాడండి, అవే మాటలు అవే వేషాలు వేయండి అకౌంట్లోకి వచ్చి. మీలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు వాడెవడుకు అమ్ముడిపోయే బదులు చెప్ప పట్టుకుని అడుక్కోండి. చాలామంది ఉన్నారు, కనీసం విలువన్నా ఉంటుంది. భిక్షగాళ్ళకి చాలా విలువ మీలాంటి వెధవల కన్నా. సన్నాసి రాస్కెల్స్ అని. జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, మీరు ఇలాంటి ఫేక్ అకౌంట్ గాళ్ళని ప్రోత్సహిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీ పైన కూడా. ఏం తమాషాగా ఉందా? రాజకీయాలు ఒక బురద. హెల్దీ రాజకీయాలు చేయండి. మీరు తద్దెమంటే వాళ్ళు ఎడ్డమంటారు. మీ నోరు కంట్రోల్ లేకుండా. ఇప్పుడు నిన్న నాకు పోస్టులు పెట్టిన ముందు రోజే మీరు ఏదో రాధాకృష్ణ గారు ఏదో రాశారని చెప్పేసి చాలా హంగామా చేశారు. ఆ మరుసటి రోజే నా అకౌంట్ నుంచి ఉన్నటువంటి నా పోస్టుల ద్వారా రకరకాల వల్గర్ కామెంట్స్ బయలుదేరినాయి. ఇప్పుడు ఎవడికండి సంస్కారం ఉంది? పెద్ద చెప్పొచ్చారు ఏంటో ఓరికే. గురిగింద గింజల లెక్కల వేషాలు అస్సలు వేయొద్దు నా విషయంలో ముఖ్యంగా. ఒకవేళ నీ దగ్గర పంచం చేరి ఏమన్నా లొచ్చాగిరి, చెంచాగిరి, దందాగిరి, అమ్ముడుపోయే బానిసత బతుకులు బతుకుతున్నటువంటి సూట్ జడా శ్రవణ కుమార్ వాడింట్లో వాళ్ళు అనుకోండి పోయి. ఎలాంటి రైట్ లేదు ఇతర ఆడపిల్లలు కానీ ఇతరులు కానీ అనే రైటు జడా శ్రవణ కుమార్కి లేదు, మీ వైసీపీ వాళ్ళకు కూడా లేదు. తమాషాగా ఉందా? నేను వాడినంటే మీకేంటండి? వాడిని అంటుంటే మీకేమీ అసలు ఇబ్బంది? జగన్మోహన్ రెడ్డి మీకే చెప్తున్నా, ఇంకొకసారి మీ వైసీపీ బ్యాచ్లో బట్టి ఫేక్ అకౌంట్ గాళ్ళు కానీ జడా శ్రవణ్ కుమార్ గాడి ఫేక్ అకౌంట్ గాళ్ళు కానీ నా పోస్టులకి ఎలాంటి వల్గారిటీ కమెంట్స్ చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా. వాడు చేపిస్తున్నాడు, మీరు చేపిస్తున్నారని మిమ్మల్నే మొదటి ముద్దాయిలుగా ప్రకటించి నేను కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను. తమాషాగా ఉంది. బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు. మీ రాజకీయ స్వలాభం కోసం, ఒరే సూటి జడాగా నీకు కూడా చెప్తున్నా, మీ రాజకీయ స్వలాభం కోసం, మీ కుటుంబ స్వలాభం కోసం అమాయకమైనటువంటి ప్రజల్ని బలి చేస్తున్నారన్నది వాస్తవం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకడం నేర్చుకో సూటి జడా శ్రవణ్ కుమార్. నువ్వేదో హంగామా సృష్టిస్తున్నా ఇప్పుడని చెప్పేసి తెగ విర్రవీగిపోకు. నీకు ఖచ్చితంగా దగ్గరలోనే ఒక టైం అనేది ఉంది, అప్పుడు చెప్తారు ప్రజలు నీకు. ఏం సిగ్గు లేకుండా ఇప్పుడు ఆ పంచన చేరావు, ఏం మాట్లాడావు, ఏం చేసావు అన్నది బుద్ధి జ్ఞానం ఉందారా నీకు అసలు జడా శ్రవణ్ కుమార్? మళ్ళీ కమెంట్లు చేపిస్తావు. యూజ్లెస్ ఫెలో. ఎందుకురా నీ వల్ల ఉపయోగం? ఏం ఉపయోగం ఉందిరా నీ వల్ల? ఎవరికి ఉపయోగం? ఎవరు నష్టపోకుండా కష్టపడకుండా ఉన్నారా నీ వల్ల? ఒక బెవకు ఎదవి నువ్వు, ఒక ఫ్రాడ్ ఫెలోవి, లోఫర్వి, లోటర్వి నువ్వు. బుద్ధి జ్ఞానం లేని వేషాలు అస్సలు వేయొద్దు. బ్రతుకురా, నీతిగా బ్రతుకురా, నిజాయితీగా బ్రతుకురా. చెంచాగిరి, దందాగిరి, తాకట్టు పెట్టే బతుకులు, బానిస బతుకులు బతకకుండా. సన్నాసి ముండా కొడక. నువ్వు ఒక లాయర్ అని చెప్పుకుంటున్నావు, ఒక మ్యాజిస్ట్రేట్ స్థానం నుంచి వచ్చానని చెప్పుకుంటున్నావు. ఈరోజు కుక్క కన్నా హీనమైన బతుకుతా ఉన్నావు.
అడుక్కుంటూ అమ్ముడుపోతూ అమ్మేస్తూ. నీకన్నా రోడ్డు మీద వెళ్ళే ఆ స్ట్రీట్ డాగ్ నయం. విశ్వాసం లేని కుక్క అని, విశ్వాసం లేని వెధవి నువ్వు. నీలాంటి వాడిని హైప్ చేయకూడదు, హైలైట్ చేయకూడదు. అసలు ప్రజల్లోకి నీ పేరే తీసుకెళ్ళకూడదు అనుకునే మెదలకుండా ఉంటున్నాం రా ప్రతి ఒక్కరు. యూజ్లెస్ ఫెలో. ఎంతమంది కుటుంబాలు నాశనం చేసావురా నువ్వు. ముండా కొడక ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు మాట్లాడిస్తున్నావు. నోరు కంట్రోల్లో పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎదవల్ని పొరపాటును కూడా నమ్మకూడదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఈడు జాతినే తాకట్టు పెట్టి జాతిని అమ్మేశాడు. ఈడు మిమ్మల్ని మోసం చేయడం కానీ, మిమ్మల్ని నమ్మడం కానీ, మిమ్మల్ని తాకట్టు పెట్టడం కూడా అంత కష్టమేం కాదు ఈ జడ శ్రవణ్ కుమార్ అనేటోడికి. అది గుర్తుపెట్టుకోండి. మీ విలువ ఇలాంటి ఫేక్ అకౌంట్ గాళ్ళ వల్ల డౌన్ అయిపోయే దిశలో ఉంది. ఎందుకండి ఫేక్ అకౌంట్ గాళ్ళని ఏం ఉపయోగం? వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగమా? కోర్టులు కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరగడం తప్ప నోటికి అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎదవలు. ఇలాంటి వాళ్ళని అస్సలు ప్రోత్సహించకండి మీరు. ఎవరైతే ఈ ఫేక్ అకౌంట్ గాళ్ళు ఉన్నారో, ఈ త్రిసభ్య కూటమి ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిసభ్య కూటమికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా, దయచేసి ఇలాంటి ఫేక్ అకౌంట్ గాళ్ళ భరతం డిపార్ట్మెంట్ వారు వాళ్ళ చర్యలు తీసుకోవాలని, వాళ్ళ భరతం పట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి ఫేక్ అకౌంట్ గాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, వాళ్ళపై చర్యలు కఠినంగా తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.